On April 9th, the United States extradited Tawar Hussein Rana to India to face justice for his role in planning the horrific 2008 Mumbai terrorist attacks. దేశాన్ని కుదిపేసిన ముంబై టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రానా ఇన్నాళ్ళకి భారతీయ చట్ట వ్యవస్థ ముందు నిలబడబోతున్నాడు. అమెరికా జైల్లో ఉన్న అతన్ని గురువారం నాడు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు రానాని ఢిల్లీలోని పటియాలా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు వారు తాజాగా 18 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఎవరి తహూర్ హుస్సేన్ రానా? ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో ఇతని పాత్ర ఏంటి? ఇతన్ని భారతదేశానికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? ఇంకొక విషయం ఏంటంటే, ఇతని కంటే ముంబై దాడుల్లో పెద్ద పాత్ర పోషించిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఎలియాస్ దావూద్ సయ్యద్ జిలానీ సంగతి ఏంటి? అతను ఇప్పటికీ భారతీయ న్యాయ వ్యవస్థని ఎట్లా తప్పించుకుంటున్నాడు? పాకిస్తానీ మూలాలున్న హెడ్లీని అమెరికా ఇప్పటికీ కాపాడుతోందా? ఎందుకు కాపాడుతోంది? ముంబై దాడుల్లో వీరిద్దరి పాత్ర ఏంటి? వీటన్నిటికీ సమాధానమే ఈ వీడియో. ముంబైలో 2008 నవంబర్ 11వ తేదీన పాకిస్తానీ టెర్రరిస్టులు దాడి చేసి ఊచకోత కోసినటువంటి ఘటన చాలామందికి తెలుసు. ఈ దాడుల్లో 166 మంది హతమయ్యారు. ఈ దాడి ఎట్లా జరిగింది? పాకిస్తాన్లో కరాచీ నుంచి 10 మంది లష్కరే తయ్యబా అనేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి వారు పడవల్లో ముంబైకి చేరుకున్నారు. 3 గ్రూపులుగా విడిపోయి ముంబై నగరం మీద దాడులు చేశారు. ముందుగా గేట్వే ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్నటువంటి ఐకానిక్ స్ట్రక్చర్ తాజ్ ప్యాలెస్ మీద దాడి చేశారు. ఆ తర్వాత వరుసగా ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్ మీద, అలాగే ముంబైలో ప్రసిద్ధి చెందినటువంటి జూయిష్ సెంటర్ మీద, అంటే యూదుల సెంటర్ అది ఆ భవనం, దాని మీద, అట్లాగనే ఎక్కువ మంది ఫారినర్స్ తరచూ విజిట్ చేసేటువంటి లియోపాల్డ్ కెఫే అనేటువంటి ఒక కాఫీ షాప్ మీద, ఇక విక్టోరియా టెర్మినస్ రైల్వే స్టేషన్, ఇప్పుడు దాన్ని మనం ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్ అని పిలుస్తున్నాం, దాని మీద దాడులు చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 48 గంటల సేపు ఈ టెర్రరిస్టులకి పోలీసులకి మధ్య యుద్ధం లాంటిది జరిగింది. చివరికి భారతీయ సాయుధ దళాలు 10 మంది టెర్రరిస్టుల్లో 9 మందిని అక్కడికక్కడే మట్టుబెట్టినాయి. అజ్మల్ కసబ్ అనే ఒకే ఒక్క టెర్రరిస్టు మాత్రం సజీవంగా దొరికాడు. అతని చట్ట ప్రకారం విచారించి 2012లో పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉరితీశారు. 26/11గా పేరు పొందినటువంటి ఈ టెర్రరిస్టు దాడి భారతదేశ చరిత్రలోనే చాలా పెద్ద దాడి. ఈ దాడి వెనక పాకిస్తానీ గూఢచారి సంస్థ ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉన్నది అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. వాళ్ళ సహకారంతోనే లష్కరే తయ్యబా టెర్రరిస్టులు ఈ దాడులకు తెగబడ్డారు అని కూడా ఆరోపిస్తోంది. ఈ లష్కరే తయ్యబా టెర్రరిస్టులకి బయట నుంచి కొంతమంది సహకరించారు అని కూడా ఇండియా ఆరోపించింది. ఇలా బయట నుంచి సహకరించిన వాళ్ళల్లో ఈ తహూర్ హుస్సేన్ రానా ఒకడు. తహూర్ రానా పాకిస్తాన్లోని పంజాబ్లో పుట్టాడు. అతను మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. పాకిస్తానీ ఆర్మీలో డాక్టర్గా పనిచేశాడు. అంతకుముందు అతను పాకిస్తాన్లో ప్రతిష్టాత్మక క్యాడెట్ కాలేజ్ హసన్ అబ్దాల్లో చదువుకున్నాడు. ఆ సమయంలో అక్కడే చదువుకుంటున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి పరిచయం అయింది. ఎవరి డేవిడ్ హెడ్లీ? డేవిడ్ హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ జిలానీ. అతని తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. అతను 2006లో తన పేరుని జిలానీ నుంచి హెడ్లీగా మార్చుకున్నాడు. హెడ్లీ అనేది అతని తల్లి ఇంటి పేరు. అంటే పూర్తిగా పాకిస్తానీ పేరును మార్చుకొని అమెరికన్ పేరుని పెట్టుకున్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డేవిడ్ హెడ్లీ కొంతకాలం పాటు చిన్నతనంలో పాకిస్తాన్లో పెరిగాడు. అక్కడే తహూర్ రానాకి డేవిడ్ హెడ్లీకి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత 1997లో తహూర్ రానా తన భార్యతో సహా పాకిస్తాన్ నుంచి కెనడాకి వలస వెళ్ళాడు. అక్కడ అతను
ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే ఒక బిజినెస్ ప్రారంభించాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన వ్యాపారాన్ని చికాగో, న్యూయార్క్ లాంటి నగరాలకు కూడా విస్తరించాడు. ఆ తర్వాత అమెరికాలోని చికాగో నుంచే ఆపరేట్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ తహూర్ రానా ద్వారానే డేవిడ్ కోల్మన్ హెడ్లీ చాలాసార్లు ముంబై వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? రానా పెట్టినటువంటి ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కంపెనీ ముంబై బ్రాంచ్ ద్వారా ఇండియాని విజిట్ చేసేవాడు. ముంబై ఎందుకు విజిట్ చేశాడు హెడ్లీ? ఈ టెర్రరిస్టు దాడులకి ప్లాన్ ప్రిపేర్ చేయడానికి. ఏ ఏ ప్రాంతాల్లో దాడులు చేయాలో రికగ్నైజెన్స్ చేశాడు హెడ్లీ. అంటే ఎక్కడెక్కడ దాడులు చేయాలో ప్లాన్లు వేసి వాటిని లష్కరే తయ్యబాకి పంపించటం. అంటే బోట్లో ఎక్కడ దిగాలి, ఏ ఏ ప్లేసెస్ మీద దాడులు చేయాలి, వీటన్నిటిని ముందుగానే రానా ప్లాన్ చేశాడు. హెడ్లీకి అమెరికన్ ఫేస్ కట్స్ ఉంటాయి, ఎందుకంటే అతని తల్లి అమెరికన్. దానికి తోడు అతను తన పేరును కూడా మార్చుకున్నాడు. అందువల్ల ఇండియన్ ఏజెన్సీస్ కూడా అతన్ని అమెరికన్ సిటిజన్ అని చెప్పి భావించినాయి. అతని పాస్పోర్టు అమెరికన్దే. అతని పేరు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. అతని ఒరిజినల్ పేరు దావుద్ సయ్యద్ జలానీ అని తెలియదు. అందువల్ల అతను ఇటు ముంబై అటు పాకిస్తాను తరచూ వెళ్ళి వస్తున్నా కూడా ఇండియన్ ఏజెన్సీస్కి అనుమానం రాలా. అప్పటికే డేవిడ్ హెడ్లీ అమెరికన్ ఏజెన్సీస్ తోటి ఇన్ఫార్మెంట్గా పనిచేస్తున్నాడు. అంటే వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్ ఇంపోర్ట్కి సంబంధించి అతను పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటి సమాచారాన్ని ఇస్తున్నాడు. ఆ రకంగా వాళ్ళకు కూడా దగ్గరగా ఉన్నాడు. అందుచేత వాళ్ళు కూడా ఇతని యొక్క ఐడెంటిటీని కాపాడారు. అయితే ఇతను ఇండియాలో టెర్రరిస్ట్ దాడులకి ప్లాన్ చేస్తున్నాడు అనే విషయం అమెరికన్ ఏజెన్సీస్కి తెలియదు. 2008 దాడుల తర్వాత అమెరికన్ ప్రభుత్వం డేవిడ్ హెడ్లీని అట్లాగే తహూర్ రానాని అరెస్ట్ చేసింది. వాళ్ళ మీద అప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, ముంబైలో టెర్రరిస్ట్ దాడులకి వెనక అండగా నిలిచారు అనేది ఒకటి. రెండవది, డెన్మార్క్ పేపర్ మీద దాడి చేయడానికి కూడా కుట్ర పన్నారు అని. డెన్మార్క్లో ఒక పేపరు మహమ్మద్ ప్రవక్త మీద ఒక కార్టూన్ వేసింది. దాని మీద ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సో ఈ డెన్మార్క్ న్యూస్ పేపర్ మీద కూడా దాడి చేసి ఈ పేపర్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా హతమార్చాలి అని చెప్పి వీళ్ళు కుట్ర పన్నారు. అయితే డెన్మార్క్లో ఈ పేపర్ మీద అటాక్ చేయకముందే వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. సో అదృష్టవశాత్తు డెన్మార్క్ న్యూస్ పేపర్ మీద అటాక్ అయితే జరగలేదు. సో ఈ ఆరోపణల మీద ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని అమెరికన్ కోర్టుల్లో విచారించారు. అమెరికన్ కోర్టులు డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ళు, రానాకి 14 ఏళ్ళు జైలు శిక్ష విధించినాయి. ఇందులో విశేషం ఏంటంటే హెడ్లీ ఒకవైపు పాకిస్తానీ ఐఎస్ఐతో కలిసి జిహాదీ దాడులు కుట్ర చేస్తూనే మరొక వైపున అమెరికన్ దర్యాప్తు సంస్థలకి ఇన్ఫర్మెంట్గా పనిచేశాడు. అంటే దొంగతనంగా సమాచారాన్ని అందించడం అమెరికన్ ఏజెన్సీస్కి. దాంతో అతని పట్ల ఈ అమెరికన్ ఏజెన్సీలు కొంత ఉదారంగా వ్యవహరించినాయి. అందువల్లనే నిజానికి అతనికి జీవిత ఖైదు పడాల్సింది 35 ఏళ్ల జైలు శిక్షతో తప్పించుకున్నాడు. మరోవైపున తహూర్ రానా నాకు ముంబై దాడులతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అమెరికన్ కోర్టులో వాదించాడు. అయితే వేరే కేసుల్లో తనకి పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. దాంతో అమెరికన్ కోర్టు అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వీళ్ళిద్దరూ చాలా కాలంగా అమెరికన్ జైళ్ళలో ఉన్నారు. అయితే ముంబై దాడుల్లో ఈ ఇద్దరికీ పాత్ర ఉంది కాబట్టి వీళ్ళకి సంబంధించి ఇండియాకు చెందినటువంటి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు 2009 నుంచి అమెరికన్ ఏజెన్సీలతోటి టచ్లో ఉన్నారు. మా దేశంలో వీళ్ళు నేరాలు చేశారు, అందువల్ల ఇద్దరిని మాకు అప్పగించాలని చెప్పి ఎన్ఐఏ అప్పటి నుంచి కోరుతోంది. ఇండియాకి అమెరికాకి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. అంటే అప్పగింత ఒప్పందం అన్నమాట. ఒక దేశంలో వాళ్ళు నేరం చేస్తే వేరే దేశంలో ఉన్నా కూడా వాళ్ళని అప్పగించాలి. అది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ అమెరికన్ ఏజెన్సీలన్నీ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి పనిచేయటం వల్ల గతంలో అతన్ని ఇండియాకి అప్పగించడానికి ఇష్టపడలా. అయితే తర్వాత హెడ్లీని అమెరికన్ జైల్లో ప్రశ్నించడానికి మాత్రం ఎన్ఐఏకి అవకాశం కల్పించారు. ఇక తహూర్ రానాను కూడా మాకు అప్పగించండి అని చెప్పి 2009 నుంచి ఇండియా అమెరికాను కోరుతోంది. అనేక చట్టపరమైన ఇబ్బందులు అధిగమించిన తర్వాత ఇప్పటికీ అంటే 17 ఏళ్ల తర్వాత ఇండియా తహూర్ రానా కస్టడీని పొందగలిగింది. ఇప్పుడేం జరుగుతుంది? ఢిల్లీ కోర్టులో అతను ప్రవేశపెట్టారు. ముంబై దాడుల్లో
అతని పాత్ర మీద ఇప్పుడు విచారణ జరగాలి. ముంబై దాడుల వెనుక కుట్రలో ఈ తహోర్ రానా పాత్రని భారత ప్రభుత్వం ప్రూవ్ చేయగలిగితే ఇతనికి కసబలాగానే మరణదండన విధించేటువంటి అవకాశం ఉంటుంది. తహోర్ రానాని ఎట్టకేలకి ఇండియాకి రప్పించడంలో మోడీ ప్రభుత్వం సక్సెస్ అయిన మాట వాస్తవం. అయినా డేవిడ్ హెడ్లీ విషయంలో మాత్రం ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం సహకరించడం లేదు. అమెరికాకి తన ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి తమ దేశానికి అవసరమైన సెక్యూరిటీ విషయాల్లో హెడ్లీ ఇన్ఫర్మెంట్గా సమాచారం అందించాడు కాబట్టి అతన్ని ఆ దేశం ఇప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేస్తోంది అనేది ఇండియన్ అఫీషియల్స్ చెబుతున్నటువంటి మాట. నిజానికి ముంబై దాడుల్లో తహోర్ రానా పాత్ర పరిమితమైంది, హెడ్లీ పాత్రే కీలకం అని చెప్పి మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్ళై కూడా తాజాగా అన్నారు. అయితే భారత ప్రభుత్వం ఇంతకాలం తర్వాత అయినా రానాని ఇండియాకి రప్పించడం విశేషంగానే చెప్పుకోవాలి. హెడ్లీని కూడా ఎప్పటికైనా రప్పించి భారతీయ కోర్టు ముందు నిలబెట్టగలిగితే ముంబై దాడుల కేసులో పూర్తి న్యాయం జరిగినట్టుగా భావించాలి.